ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్ గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఎస్పెషల్లీ ఇప్పుడు చేస్తున్న ఈ ఎపిసోడ్, ఈ వీడియో ఏదైతే ఉందో, నేను ఈ మధ్య నా చుట్టూ కొన్ని పరిస్థితుల్ని, కొన్ని సిచ్యువేషన్స్ని చూసి రియలైజ్ అయ్యాను. అంటే ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ 60s 70sలో ఉంటారో వాళ్ళు ఏదైనా ఖర్చు పెట్టుకోవాలంటే వాళ్ళ దగ్గర అమౌంట్ డబ్బులు లేకపోవడము, కొడుకు ఒక 1000 రూపాయలు 2000 ఇవ్వడము, లేదంటే కూతురు ఏదైనా ఒక 500 1000 2000 ఇవ్వడము, ఆ అమౌంట్తో వాళ్ళు ఏదైనా హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోవడము, లేదంటే ఆ అమౌంట్తో వాళ్ళు ఏదైనా ట్రావెలింగ్ చేయడము. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చూశాను. బట్ ఒకప్పుడు వాళ్ళు కష్టపడి పిల్లల్ని చదివించి ఇక్కడ దాకా లాక్కొచ్చారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే, అంటే ఒక 25-30 ఏళ్ళకు ముందు ఇంత ఫైనాన్షియల్ ప్లానింగు, ఇంత పెద్ద శాలరీలు లేవు. అప్పట్లో ఏదో ఒక 10,000 8,000 అంటే చాలా పెద్ద జీవితం. లేదంటే ఇంకొంతమంది ఏదైనా పనులు చేసుకుంటాను, లేదంటే ఏదైనా వ్యవసాయ కార్యకలాపాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో అలాంటి పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు కొంత చివరి రోజుల్లో ఏంటంటే చేతి నిండా డబ్బులు లేక పిల్లలు ఇస్తే ఖర్చు పెట్టుకుంటుంటారు. సో ఇవన్నీ చూసాక నాకు అనిపించింది, డెఫినెట్గా మీలాంటి ఎక్స్పర్ట్స్తో దీనికి సంబంధించి ఒక మంచి వీడియో చేయాలి. ఇప్పుడు ఎవరైతే యంగర్ జనరేషన్లో ఉన్నారో, ఇప్పుడు 25 30 35 ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు, అండ్ ఇప్పటి నుంచే మంచి సేవింగ్స్ చేసుకోవడం, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడము, ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకొని, అండ్ వాళ్ళు కూడా ఒక 60 70కి వచ్చాక అప్పటికి వాళ్ళ చేతి నిండా బాగా డబ్బులు ఉండాలి, ఆ రోజుకి ఆ రోజు వాళ్ళ ఖర్చుల్ని వాళ్ళు పెట్టుకోగలగాలి అనే విధంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనే దానికోసం ఆలోచించాను. సో డెఫినెట్గా ఇప్పుడు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిలో కూడా రిలీజ్ కావాలి, అండ్ వాళ్ళు కూడా ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. మీరు చెప్పే విషయాలు ఇప్పుడు నాకు ఉపయోగపడాలి. నేను ఇప్పుడు 30sలో ఉన్నాను. సో నేను ఇంకో 20 yearsకో 30 yearsకో నేను కూడా 50 60కి వచ్చేస్తాను కాబట్టి, అండ్ నేను కూడా ఇప్పటి నుంచే గట్టిగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను సార్. యా, చాలా రైట్ టైంలో ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి చాలా అవసరమైన టాపిక్ని తీసుకొచ్చారండి. మనము ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత చూస్తే ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఏదైతే ఉందో, అంటే మనం అరౌండ్ 30 yearsలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే దిస్ ద థర్డ్ జనరేషన్. అంటే మన ఫాదర్ సెకండ్ జనరేషన్, మన గ్రాండ్ పేరెంట్స్ నానమ్మ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఫస్ట్ జనరేషన్, మన ఫాదర్ సెకండ్ జనరేషన్, మనం థర్డ్ జనరేషన్. ఇక్కడ మీరు థర్డ్ జనరేషన్కి వచ్చేప్పటికీ ఇండియా ఆఫ్టర్ ఫ్రీడమ్ ఎలాంటి సిచ్యువేషన్ నుంచి 2023 వచ్చేప్పటికి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని చూస్తే, ఇండియా ఈజ్ రైట్ నౌ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఈ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అంటే ఇది ఒక దేశం అభివృద్ధి చెందడంతో పాటుగా వ్యక్తిగతంగా మనం కూడా అవసరాలు మారుతూ ఉంటాయి, అభివృద్ధి చెందుతూ ఉంటాం. అయితే ఇప్పుడు మీరు ప్రజెంట్ యూరోప్ తీసుకోండి, యుఎస్ఏ తీసుకోండి, అక్కడ రిటైర్ అయిన వాళ్ళు అంటే ఏంటి అంటే ఏమి పని చేయలేని వాళ్ళని అర్థం. మీరు యుఎస్ వెళ్ళండి, 60 70 years వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ కూడా ట్యాక్సీ డ్రైవర్స్గా, క్యాబ్ డ్రైవర్స్గా పనిచేస్తూ ఉంటారు. యూరోప్ వెళ్ళారనుకోండి, యూరోప్లో వెళ్తే యూరోప్లో చాలా కంట్రీస్ వాళ్ళ సిటిజన్స్కి అఫీషియల్ పెన్షన్స్ అనౌన్స్ చేస్తూ ఉంటాయి. అలా పెన్షన్ పే చేయలేక దివాలా తీసిన దేశాన్ని చూసాం మనం. అంటే వాళ్ళు కూడా చేతెత్తేస్తున్నారు, మేము పే చేయలేం పెన్షన్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు జనరేషన్కి వచ్చేప్పటికీ ఫ్యూచర్ అంటే ఇంకొక 20-30 years తర్వాత మీరు కనుక ఇప్పటి నుంచే ప్లాన్ చేయకపోతే అసలు మీ లైఫ్ ఊహించడానికే కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, మన గ్రాండ్ పేరెంట్స్ పెరిగిన వాతావరణం, నేపథ్యం, వాళ్ళ లైఫ్ స్టైల్, ఖర్చులు డిఫరెంట్. వాళ్లకు రేడియో ఈజ్ ఎ బిగ్ ఎంటర్టైన్మెంట్. మన ఫాదర్స్ జనరేషన్ వచ్చేప్పటికి టీవీ స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఎంటర్టైన్మెంట్కి హద్దులు లేవు, ఇప్పుడు హద్దులు లేవు. అలాగే లైఫ్ స్టైల్కి హద్దులు లేవు. అలాగే నేను బయటికి వెళ్తే ఈరోజు ఒక 1000 రూపాయలు 500 నోట్ తీసుకెళ్తే కూరగాయలకి ఏం మిగలవు. బట్ ఒక 50 years బ్యాక్ 500 రూపాయలు నెల జీతం. ఎస్, ఒక 50 ఏళ్ల క్రితం చూస్తే 500 అనేది ఒక నెల జీతం. సూపర్ లైఫ్ ఆ రోజుల్లో. అంటే ఖర్చులు తక్కువ, ఆదాయం తక్కువ, ఉన్న దాంట్లో తృప్తి పడేవాళ్ళు. సెకండ్ జనరేషన్ అంటే మన పేరెంట్ జనరేషన్ వచ్చేప్పటికి కొంచెం పెరిగింది, బట్ పెద్ద డ్రాస్టిక్ చేంజ్ లేదు మన గ్రాండ్ పేరెంట్స్కి. ఇప్పుడు వచ్చేప్పటికి డ్రాస్టికల్ చేంజ్ అండి. నార్మల్గా ఒక 20 years బ్యాక్ మీ జీతం ఎంత అని అడిగితే దాదాపుగా నా జీతం 1,00,000 రూపాయలు అని చెప్తే బై డిఫాల్ట్ దట్ ఈస్ పర్ యానం. ఇవాళ నా జీతం 1,00,000 అంటే బై డిఫాల్ట్ దట్ ఈస్ పర్ మంత్. నా జీతం 1,00,000 అంటే ఆశ్చర్యపం నెలకే అయి ఉంటుంది. అది అంటే
ఇప్పుడు నెలకి 2 లక్షలు 3 లక్షల జీతం వచ్చినా నథింగ్. అదే ఒక 25 ఏళ్ల క్రితం ₹1,00,000 వచ్చిందంటే సంవత్సరానికి అర్థం అది. అంటే ఒక 25 సంవత్సరాల క్రితం అంటే మనం 97, 96 ఆ టైంలో చూస్తే అప్పట్లో 5,000, 7,000, 10,000 జీతం అంటే అది హైయెస్ట్ సూపర్ ఇన్కమ్. ఇంకా 80లోకి వెళ్తే 2,000, చాలా 80s లో 2,000 జీతం అంటే అప్పట్లో చాలా మంచి పెళ్లి సంబంధాలు వచ్చేటి. అబ్బాయికి 2,000, 3,000 జీతం అంటే ఒక 35-40 ఏళ్ల క్రితం సంగతి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ద క్వాంటిటీ ఆఫ్ మనీ ఇంక్రీజ్ అయింది. క్వాంటిటీ ఆఫ్ మనీ అంటే 20 ఏళ్ల క్రితం ₹1,00,000 అనేది సంవత్సర ఆదాయం అయితే ఇవాళ ₹1,00,000 అనేది నెల ఆదాయం. మరి ₹1,00,000 నెల ఆదాయం అంటే ఒక 20 years బ్యాక్ మాట్లాడితే అరే నాకే కనుక ₹1,00,000 వస్తే సూపర్ లైఫ్ లీడ్ చేయొచ్చు, ఎక్సలెంట్ లైఫ్ అనుకోవచ్చు. కానీ వాళ్ళు వస్తున్నాయి మన చేతికి ₹1,00,000. కానీ ₹1,00,000 వచ్చిన ఆనందపడే లోపల ఆవిరైపోతాయి అవి. ఇవాళ పరిస్థితి. దెన్ థింక్ అబౌట్ ఆఫ్టర్ 20 years, ఆఫ్టర్ 30 years అసలు ఆలోచన కూడా చేయలేం మనం. కనుక మన గ్రాండ్ పేరెంట్స్, మన పేరెంట్స్, మనము ఎలాగైతే లైఫ్లో ఇన్కమ్ లెవెల్స్ మారిపోతున్నాయి, ఎక్స్పెన్సెస్ మారిపోతున్నాయి, నీడ్స్ మారిపోతున్నాయి, అన్ని అవసరాలు మారిపోతున్నాయి కదా. అలా మారిపోతున్న టైంలో మీరు మీ అవసరాన్ని తీర్చుకోవడం కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేయకపోతే చాలా దుర్భరమైన జీవితం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, పొద్దున్న లేస్తే ఒక చిన్న అవసరాలు తట్టుకోలేక, తీర్చుకోలేక ఆర్థిక కష్టాలని ఆత్మహత్య చేసుకునే వాళ్ళని బోల్డ్ మంది చూస్తున్నాం. చిన్న ఇబ్బందులు ఎవరు పెద్దవి కూడా కనిపించావు మనకు. సో అలా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారంటే వాళ్ళు ఏ విధంగా దీన్ని ఆలోచిస్తున్నారు అంటే దీని ఒక భూతద్దనం చూసి నాకు ఇది ఆర్థికంగా సమస్య వచ్చింది తట్టుకోలేను అని చనిపోయే పరిస్థితి వస్తుంది. సో అంత దారుణంగా ఫీల్ అయ్యే బదులు ముందు నుంచి ప్లాన్ చేసుకొని మనము 20 years తర్వాత ఏ సిచ్యువేషన్లో ఉంటాం చూస్తున్నాం కదా. 20 years నుంచి ఎలా అయితే రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయ్యి అవసరాలు పెరుగుతూ ఖర్చులు పెరుగుతున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వెళ్ళాలి. ఇక్కడ మీరు అడిగినట్టుగా మన పేరెంట్స్ మనల్ని డబ్బులు అడిగితే మన జనరేషన్ వరకు మనం స్టిల్ ఇస్తున్నాం. అంటే లైక్ మా ఫాదర్ అడిగారు ఇస్తాను నేను, మీ ఫాదర్ అడిగారు మీరు ఇస్తారు. ఇక నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు ఛాన్సే లేదు. అంటే మన పిల్లలు 4th generation అని చెప్పొచ్చు. మన గ్రాండ్ పేరెంట్స్, మన పిల్లలు 4th జనరేషన్లో ఈ సర్కిల్ అనేది చాలా చిన్నదైపోయింది. మన గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం సైజ్ ఎంత అంటే బాబాయిలు, నానమ్మలు, తాతయ్యలు అందరు కలిపి ఒక 10-15 మంది ఉమ్మడి కుటుంబం ఉండేది. మన పేరెంట్స్ వచ్చేప్పటికి కొంచెం తగ్గిపోయింది అది. అంటే మా నాన్నకు 2-3 కొడుకులు వీళ్ళంతా ఒక దగ్గర ఉండేవాళ్ళం. అంటే కన్ఫైన్ అయిపోయింది. ఇప్పుడు ఇక ఎవరు లేరు, నేను, నా భార్య, పిల్లలు, అంతే. ఇదే నా లైఫ్. ఇక ముందు మన కొడుకుంటే తన భార్య అంతవరకే. ఇక అస్సలు ఆ సర్కిల్లోకి ఈవెన్ పేరెంట్స్ కూడా ఎలవ్ లేదు. మనం అట్లీస్ట్ మన సర్కిల్లోకి మన పేరెంట్స్ ఎలవ్ చేస్తున్నాం, కొంత బెటర్. బట్ నెక్స్ట్ జనరేషన్లో ఆ సర్కిల్లోకి పేరెంట్స్ కూడా రాలేరు. ఓన్లీ తన వైఫ్ అంతే, తన పిల్లలు మహా అయితే, అంతకు మించి ఉండదు. కనుక ఈ సర్కిల్ కన్ఫైన్ అయిన కొద్దీ మన మీద మనమే డిపెండెన్స్ అవ్వాలి తప్ప ఇంకోరి మీద డిపెండ్ అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి నేను చదువు చెప్పించాను, నీకు ఉద్యోగం రావడానికి నేను హెల్ప్ చేశాను కనుక నాకు నా మెయింటెనెన్స్ ఇవ్వు అని అడగలమా? క్వశ్చనే లేదు. బట్ మన పేరెంట్స్కి హెల్ప్ చేశాము. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సపోజ్ మన పిల్లల్ని నీకు నేను చదివి చెప్పించాను, తర్వాత నీకంతా ఉద్యోగం రావడం కోసం హెల్ప్ చేశాను కనుక నా మెయింటెనెన్స్ కోసం కూడా నువ్వే చూసుకోవాలి, నాకు నువ్వు మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వు ఎవ్రీ మంత్ అంటే ఇస్తారా? పాసిబుల్ కాదు. ఎందుకంటే మన పిల్లలు కూడా పెద్దయిన తర్వాత వాళ్ళకు ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ, వైఫ్, పిల్లలు ఉంటుంది, తనకు బాధ్యతలు పెరుగుతాయి. ఆ బాధ్యతల్లో మనం కూడా బరువు కావద్దు కనుక మనమే చూసుకోవాలి. అందుకనే ఇప్పుడు మీరు ఎవరిని చూసినా సరే పెద్దవాళ్ళని, సో మీరు ఎలా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారా, మీకు డైలీ ఎక్స్పెన్సెస్ ఎలా సమకూరుస్తున్నాయంటే పాపం దానికి ఆన్సర్ చెప్పడానికి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్లెస్ పెన్షన్ వస్తే తప్ప. ఇప్పుడు మీరు కనుక ఇండియాలో 100 years అబోవ్ బ్రతుకున్న వాళ్ళు ఎంతమంది అని లెక్కేస్తే గట్టిగా ఒక 6,000-7,000 మంది మించి లేరు. అన్ఫార్చునేట్లీ ఈ 6,000 to 7,000 ఎవరైతే బతుకున్నారో వాళ్ళందరూ పెన్షనర్సే. సో అంటే పెన్షన్ వస్తుంది కాబట్టే వాళ్ళ యొక్క ఆర్థిక కష్టాలు లేవు కాబట్టే ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. కనుక పెన్షన్, ఆయుష్ రెండు కూడా కలిసే ఉంటాయి. ఎప్పుడు కూడా మనకు ఎంత మంచి ఆదాయం ఉంటే పదవి విరమణ తర్వాత అంత లైఫ్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. కనుక మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, దీర్ఘాయుష్ బతకాలన్నా మీ మలిదశలో రెగ్యులర్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ చాలా 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 అవసరం. ఆ అవసరాన్ని తీర్చుకోవడం కోసం మీరు అడిగినట్టుగా ఇప్పుడున్న 30 years ఏజ్ వాళ్ళందరూ కూడా వాళ్ళుగా సొంతగా ఒక ఆర్థిక వనరులు ఏర్పరచుకోవాలి తప్ప నా కొడుకు ఎప్పుడు కూడా నా రిటైర్మెంట్ ప్లాన్ కాదు.
ఎప్పుడు కూడా నా కొడుకు నా రిటైర్మెంట్ ప్లాన్ అనుకుంటే అది నిలబడదు. ఎందుకంటే ఆ కొడుకుకి బాధ్యతల వల్ల మనల్ని పట్టించుకునే అవకాశాలు ఉండకపోవచ్చు 20 years తర్వాత. కనుక ఎట్టి పరిస్థితుల్లో మారుతున్న పరిణామాలు, ఎకానమీ ఎట్లా గ్రో అవుతోంది, మన ఖర్చులు ఎట్లా పెరుగుతున్నాయి, ఇవన్నీ చూసుకుంటూ మన కోసం మనం ప్లాన్ చేసుకోవాలి, మన పిల్లల కోసం కూడా ఇప్పుడు ప్లాన్ చేయాలి. ఫ్యూచర్లో మనం చేసిన ప్లానింగ్ మనకు ప్యాసివ్ ఇన్కమ్లా ఉపయోగపడుతూ ఉండాలి. అలా ఉపయోగపడ్డప్పుడే మీ యొక్క ఆర్థిక అవసరాలు తీరుతాయి. లేదు అంటే ఒకసారి ఊహించుకోండి, నేను ఆ కొడుకుని అన్నాను కదా, అన్ని వాడే చూసుకుంటాడు అంటే ఎలా జరుగుతుంది? మీరు రంగమార్తాండ సినిమా చూశారు కదా, ఆ సినిమా ఎసెన్స్ అంతా ఇదే కదా చెప్పింది. సో చివరిలో పాపం ప్రకాష్ రాజు దుర్భరం అయిపోద్ది, దుర్భరం జీవితం ఉంటుంది. అంటే సర్వీస్లో ఉన్న రోజులు నాటకాల వేషాలు వేసి డబ్బు సంపాదించి కొడుకు ఇస్తాడు, కొడుకు ఇల్లు ఇస్తాడు, కూతురికేమో డబ్బులు చేస్తారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ కెరీర్ గురించి ఆలోచిస్తారు తప్ప మా నాన్న గురించి మా అమ్మ గురించి ఇద్దరు ఆలోచించారు. ఇక్కడ వాళ్ళ తప్పు కూడా కాదు, అది పరిస్థితి అలా ఉంటాయి. వాళ్ళ కెరియర్ ఇంపార్టెంట్, సో వాళ్ళ కొడుకు కెరియర్ ఇంపార్టెంట్, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మనము రిమోట్ మన దగ్గరే ఉండాలి. అంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, మన రిటైర్మెంట్ తర్వాత ఎంత డబ్బులు అవసరం అవుతాయి అని ప్లాన్ చేసుకొని మన దగ్గర మనం పెట్టుకొని మనం కొనసాగాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రేమ నీరు ఎప్పుడు కిందకి ప్రవహిస్తూ ఉంటాయి. అంటే మీరు మీ కొడుకును ప్రేమిస్తారు, మీ కొడుకు తన కొడుకును ప్రేమిస్తాడు, ఇట్లా ఈ ప్రేమ కిందికే వెళ్తూ ఉంటుంది. ఎలాగైతే నీరు కిందకి వెళ్తుందో, సపోజ్ ఈ ప్రేమ పైకి రావాలి అంటే ఫాదర్ దగ్గర డబ్బులు ఉండాలి. అంటే ఇప్పుడు వాటర్ పైకి రావాలంటే ఏం కావాలి? పవర్ కావాలి, మోటార్ వేయాలి, మోటార్ నడవాలంటే కరెంట్ కావాలి, కరెంట్ అంటే పవర్, డబ్బులు. అలాగే ప్రేమ కూడా అంతే, కింద నుంచి పైకి రావాలి అంటే మీరు మీ నాన్న ప్రేమిస్తారు, అదే పెన్షన్ వస్తూ ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటానికి ఇంకెక్కువ ప్రేమిస్తారు. సో ఆ ప్రేమ పైకి వెళ్ళాలి అంటే డబ్బులు ఉంటే పర్ఫెక్ట్గా పైకి వెళ్తాయి, చూసుకుంటూ ఉంటారు. అదే మీరు గమనించండి, మామూలుగా మదర్ ఫాదర్ పొరపాటున ఎవరో ఒకళ్ళు జరిగిపోవడం ఉంటే, అంటే చనిపోతే మదర్కి ఈజీగా లైఫ్ లీడ్ అయిపోతుంది. ఎందుకు అంటే అమ్మ పనిచేస్తుంది కాబట్టి కొడుకులు చూసుకుంటారు, తండ్రి పనిచేయడం కాబట్టి చూసుకోరు. ఇది మనం చాలామంది చూస్తూనే ఉన్నాం. అంటే నేను చెప్తున్నాను కాదు, నార్మల్గా ఉన్నదే సమాజంలో జరుగుతున్నది ఇదంతా కూడా ఎందుకు అంటే మన మలిదశలో ఆర్థికంగా ఎంత స్వేచ్ఛగా బతకాలి అనేది ముందు నుంచి ప్లాన్ చేసుకొని మీరు ఎంత స్వేచ్ఛగా బ్రతకడం కోసం ప్లాన్ చేసుకుంటారో మీ లైఫ్ అంత బాగుంటుంది. అంతేగాని నా లైఫ్ తీసుకెళ్ళి నా కొడుకు చేత పెడతాను, నా లైఫ్ తీసుకెళ్ళి నేను వేరే డిపెండ్ అవుతాను అనుకుంటే మాత్రం అది చాలా దుర్భరమైన లైఫే ఉంటుంది. కనుక ఎంత మాట్లాడినా కూడా ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోకపోతే రిటైర్మెంట్ తర్వాత డిపెండెన్సీ అనేది చాలా చాలా దుర్భరమైన జీవితం ఉంటుంది. సో మన చెయ్యి ఎప్పుడు కూడా పైనే ఉండాలి. కిందికి వెళ్ళిందో మన ఆత్మాభిమానం దెబ్బతింటుంది, మన ఆత్మాభిమానం దెబ్బతింటే మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కనుక అందుకే పెన్షన్ గురించి ఇప్పుడున్న 2004 తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళు మాకు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ కావాలి, ఎందుకు ఫైట్ చేస్తున్నారు వాళ్ళు? దీనికోసమే, ఒక ఆర్థిక స్వేచ్ఛ కోసం, జీవితాంతం ఆదాయం కోసం. ఇప్పుడున్న కొత్త సిస్టంలో అది జరగదు కాబట్టి వాళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉన్నారు. గత 20 years నుంచి చూస్తున్నాం. కనుక పెన్షన్ అనేది అన్ని టెన్షన్స్ తీర్చడానికి కోసం ఉపయోగపడే ఒక తారక మంత్రం లాంటిది. ఆ పెన్షన్ కోసమే అందరూ ప్లాన్ చేస్తూ ఉంటారు, అలా చేస్తూ ఉండాలి కూడా. పెన్షన్ ఉంటే టెన్షన్ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పటి నుంచే కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్, రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోకపోతే ఒక 20 ఏళ్ల తర్వాత జీవితం ఎంత దుర్భరంగా మారుతుంది, ఇది రియల్ టైం చూస్తున్నాం మనం ఇప్పుడు అనే విషయం గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.